హాయ్ అండి. ఇప్పుడు 1000 యూట్యూబ్ షార్ట్స్ క్రియేట్ జేయాలి. సో, దానికి మనకున్న రెండే ఆప్షన్స్. ఒకటొచ్చేసి చాట్‌జీపీటీ, ఇంకోటొచ్చేసి క్యాన్వా. ఈ 2 అప్లికేషన్స్‌ని యూజ్ చేసుకొని మనం 1000 షార్ట్స్ ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 1000 షార్ట్స్ క్రియేట్ జేయాలి అంటే మనం దానికొక ప్రాంప్ట్ కావాలి. అది చాట్‌జీపీటీలో మనం ఫ్రీ వెర్షన్‌లో వాడొచ్చు. ఫ్రీ వెర్షన్‌లో ఇప్పుడు నేను ఒక చాట్‌జీపీటీ ఒక ప్రాంప్ట్‌ని పేస్ట్ చేస్తాను చూడండి. ఈ ఈ ప్రాంప్ట్ వాడితే నేను ఎగ్జాంపుల్ కింద ఇప్పుడు 50 జనరేట్ చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్ వాడి మనం ఏ విధమైన షార్ట్స్ అయినా జనరేట్ చేయొచ్చు. ఫస్ట్ ఆ ప్రాంప్ట్‌ని మీరు మోడిఫై గూడా జేసుకోవచ్చు. నేనిక్కడ తీసుకున్న ప్రాంప్ట్ వచ్చేసి 50 షార్ట్స్ ఒక లైఫ్ లెసన్స్ ఆర్ అబ్జర్వేషన్స్ మీద ఇమన్నా. టాపిక్ వచ్చేసి గ్రోత్, సక్సెస్, ఎమోషన్స్, ఇంకా హ్యూమన్ బిహేవియర్ అండ్ రిలేషన్స్. ఒక 5 టాపిక్స్ తీసుకొని వాటి మీద లైఫ్ లెసన్స్ అండ్ అబ్జర్వేషన్స్ మీనింగ్ డిస్క్రిప్షన్ వచ్చేలాగా షార్ట్స్ జనరేట్ చేయమని అడుగుతున్నా. అది గూడా నాకు ఒక టేబుల్ ఫార్మాట్‌లో గావాలని అడుగుతున్నాను. చూడండి ఒక గ్రోత్ టాపిక్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినాను ఇక్కడ. గ్రోత్ టాపిక్‌కి ఏ విధమైన డిస్క్రిప్షన్ ఇయ్యాలి? ఒక ఎగ్జాంపుల్. తర్వాత సక్సెస్ అనే టాపిక్‌కి ఏ విధంగా ఇయ్యాలి? రిలేషన్‌షిప్ అనే టాపిక్‌కి ఏ విధంగా మనకి డిస్క్రిప్షన్ ఇవ్వాలి? ఆ తర్వాత ఎమోషన్ అనే టాపిక్‌కి ఏ విధంగా డిస్క్రిప్షన్ ఇవ్వాలి? సో, ఈ ఎగ్జాక్ట్ ప్రాంప్ట్ మనం చాట్‌జీపీటీలో కాపీ అండ్ పేస్ట్ చేసామనుకోండి, ఇది నేను డిస్క్రిప్షన్‌లో అవైలబుల్ పెడుతున్నాను. సో, ఇది కాపీ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసినాక మీకు కావాలనుకున్నటట్టు పైన ఫస్ట్ 2 ఆర్ 3 వర్డ్స్ దగ్గర మనం చేంజ్ చేసుకున్నామంటే అది అయిపోతది. సో, ఇప్పుడు నేను ఇక్కడ చూడు అలా లెసన్స్ ఆర్ అబ్జర్వేషన్స్ పెట్టినాను కదా! సో, అవుట్‌పుట్ వచ్చేసి ఒక 2 కాలమ్స్‌లో వస్తదండి. ఒక కాలమ్ వచ్చేసి టాపిక్ వస్తది. ఒక కాలమ్ వచ్చేసి లెసన్ ఆర్ అబ్జర్వేషన్ అనే టాపిక్ మీద మనకు అవుట్‌పుట్ వస్తది. ఆ రెండే కావాలి మనం వీడియోలో చూపియడానికి. సో, వన్స్ మళ్ళీ చూపిస్తున్నాను గ్రోతు ఇట్లాంటి మనం ఒక ఒక స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ కింద మనం మాత్రం చాట్‌జీపీటీకి ఇచ్చామనుకోండి, అదే లెవెల్ ఆఫ్ అక్యురసీ కింద మనకి అది అవుట్‌పుట్ ఇస్తది. సో, వన్స్ చాట్‌జీపీటీలో మనం ఇదంతా పేస్ట్ చేసామనుకోండి, దెన్ యూ హావ్ టు క్లిక్ ఎంటర్. అప్పుడు మీకొచ్చేసి ఆటోమేటిక్‌గా అన్ని చార్ట్ ఒక ఏ విధంగా టేబుల్ ఫార్మాట్ అయితే మనం అడిగినామో అదే విధంగా మనకు అవుట్‌పుట్ ఇస్తుంది. ఒకటి మాత్రం ఇంపార్టెంట్ అండి. ఆహ్, ఇది ఫ్రీ దాంట్లో వస్తది. ప్లస్ మనకి పెయిడ్ దాంట్లో గూడా ఉంటది. కానీ మీరేం టెన్షన్ పడనవసరం లేదు. దీనికో మళ్ళా $20 స్పెండ్ చేయనవసరం లేదు. ఇది చాలా ఫ్రీ. వన్స్ ఇప్పుడు సబ్మిట్ జేయండి. సబ్మిట్ జేసినంక మీ మీరు గూడా నాతో పాటు చేస్తూ ఉంటే ఏందంటే మీకు గూడా ఈజీగా అర్థమవుతది. ఎందుకంటే ఎవ్రీ స్టెప్ క్లియర్‌గా ఉంటది. సో, వన్స్ ఇప్పుడు మనం ఇచ్చేసినాం గదా! ఇప్పుడు అదొచ్చేసి అనలైజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇది జస్ట్ కపుల్ ఆఫ్ సెకండ్స్ పడుతుంది. అంతకు మించి ఏముండదు. సో, కపుల్ ఆఫ్ సెకండ్స్ అయినంక మనకి అవుట్‌పుట్ అనేది వస్తుంది. చూద్దాము ఇప్పుడు అంతసేపు. అదిగోండి. 50 షార్ట్ లైఫ్ లెసన్స్ అని జెప్పేసి టైటిల్ మీద మనకి ఈ ఇండివిడ్యువల్ టాపిక్ అండ్ మనకు కావాల్సిన లెసన్ ఆర్ అబ్జర్వేషన్ ఈ డీటెయిల్స్ వచ్చేసినాయి. సో, స్క్రోల్ డౌన్ చేసి చూస్తుంటే ఆల్ 50 వచ్చుండాలి మనకి. 20, 22, 24, 28, 35, 41, 48, 46 అండ్ 50. సో, అది 50 షార్ట్ లైఫ్ లెసన్స్ అండ్ అబ్జర్వేషన్స్ మీద గ్రోత్, సక్సెస్, ఎమోషన్, హ్యూమన్ బిహేవియర్ అండ్ రిలేషన్‌షిప్ ఈ పర్టిక్యులర్ టాపిక్స్ మీద మనకవి 50 యూజ్‌ఫుల్ అయ్యేవి జనరేట్ జేసి ఇచ్చిందండి. సో, ఇప్పుడు మనం ఇది యూజ్ చేసుకొని క్యాన్వాలో ఏ విధంగా మనం 50 షార్ట్స్ జనరేట్ చేస్తామో చూడాలి. సో, ఇవన్నిటిని మీరు కాపీ చేసి పెట్టుకోండి. మనం ఫస్ట్ యూట్యూబ్ షార్ట్స్ అనేది సెర్చ్ చేయాలి. ఆ సెర్చ్‌లో ఆ టెంప్లేట్‌ని తీసుకోవాలండి. ఆ టెంప్లేట్ తీసుకున్నాక ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సింది బ్లాంక్ టెంప్లేట్. ఈ బ్లాంక్ టెంప్లేట్ సెలెక్ట్ చేసుకున్నాక మీకు మొత్తం ఇంకో ట్యాబ్‌లో ఓపెన్ అవుతుంది. ఇట్లా మొత్తం ఫ్రమ్ స్టార్ట్ చేస్తున్నాం మనం. సో, బ్లాంక్ టెంప్లేట్ ఓపెన్ చేసినంక ఆహ్, మొత్తం వైట్ ఉంటుంది బ్యాక్‌గ్రౌండ్ అంతా ఇంకేముండవు. ఏం టైటిల్స్ గానీ, ఎలిమెంట్స్ గానీ ఏముండవు. సో, కిందొచ్చేసి మన టైమ్ లైన్ అది. సో, ఇప్పుడు మనం డిజైన్ జేసుకోవాలి. సో, డిజైన్ జేయాలంటే ఫస్ట్ మనం యాప్స్‌లోకెళ్ళి యాప్స్ మీద క్లిక్ జేయాలి. యాప్స్ మీద క్లిక్ జేస్తే అక్కడి నుంచి అది మనకి స్క్రోల్ చేస్తే వీడియో అనేది దొరుకుతుంది మీకు.
ఎంటర్ కొట్టారనుకోండి అన్ని నేచర్‌కి సంబంధించిన బ్యాక్‌గ్రౌండ్స్, వీడియోస్, టెంప్లెట్స్ ఇవన్నీ ఫ్రీయే. ఇవన్నీ ఫ్రీ. అక్కడ క్రౌన్ సింబల్ ఉంటే మీకు ప్రో లైసెన్స్ కావాలి. క్రౌన్ సింబల్ లేదు అనంటే ఆహ్, అప్పుడు ఆ ఫ్రీ ఉన్నవన్నీ వాడుకోవచ్చు. ఫ్రీ ట్రయల్ తీసుకోండి. ఫ్రీ ట్రయల్ తీసుకొని వాడారనుకోండి ఈజీ. ఆ పిల్లలది అన్నా పెట్టుకోవచ్చు. లేదు అంటే వాటర్ ఫాల్స్‌ది, అది కాదంటే ఆ మౌంటైన్స్‌ది, ఫ్లవర్స్ ఏ బ్యాక్‌గ్రౌండ్ అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ చూసుకోవచ్చు. నేనొచ్చేసి ఆ పాట్ ఉంది గదండీ! ఆ 57 సెకండ్స్ పాట్ అనే వీడియోని అది తీసుకుందామని నేను అనుకుంటున్నాను. చూద్దాం. అది తీసుకొని ఇప్పుడు ఇక్కడ అది తీసుకొని యాక్చువల్లీ బై మిస్టేక్‌గా మీరు క్లిక్ జేసినారనుకోండి, అది ఆటోమేటిక్‌గా ఈ విధంగా పడుతుంది. సో, దీన్ని అన్‌డూ జేసుకొని తర్వాత కంట్రోల్ కీ పట్టుకొని డ్రాగ్ జేయండి. అట్లా డ్రాగ్ చేయగానే ఇప్పుడు ఎగ్జాక్ట్‌గా మనకు గావాల్సిన పొజిషన్‌కి వీడియో అనేది సెట్ అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ ఫుల్ క్లీన్‌గా ఉంది. కింద కూడా టైమ్ లైన్‌లో చూడండి. మొత్తం యాజ్ ఇట్ ఈజ్. నో కొంచెం కూడా ఏం తేడా లేకుండా యాజ్ ఇట్ ఈజ్ మనకి 57 సెకండ్స్ ఉంటే 57 సెకండ్స్ సేమ్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఫిల్ అయిపోయింది. బట్ మనకు ఆ 57 సెకండ్స్ వీడియో అవసరం లేదు కదండీ షార్ట్. సో, మనం తొందరగా చాలా షార్ట్స్ చేయాలి కాబట్టి షార్ట్‌కి మాక్సిమం 7 సెకండ్స్ పెట్టుకుందాం. బికాస్ మన దగ్గర అబ్జర్వేషన్ కానీ అది డిస్క్రిప్షన్ అనేది పెద్దగా లేదు లెసన్ ఆర్ అబ్జర్వేషన్. సో, అందుకు 7 సెకండ్స్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ఈ 7 సెకండ్స్ ఉంది కదండీ! 7 సెకండ్స్‌కి కిందున్న టైమ్ లైన్‌లో క్రాప్ అయిపోయింది చూడండి వీడియో అనేది. ఈ 7 సెకండ్స్‌ది టెక్స్ట్ తెచ్చుకోవాలి. స్క్రోల్ అప్ చేస్తే ఆ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఏదైనా ఒక దాన్ని హెడర్‌ని తీసుకొని డ్రాగ్ చేయండి వీడియో మీదకి. ఇప్పుడు దీన్ని మనం టాపిక్ అని అనుకోవచ్చు. దాని మీద డబుల్ క్లిక్ చేస్తే హైలైట్ అవుతుంది. సో, దాన్ని మనం రీరైట్ ఏ సింబల్ మీద క్లిక్ చేయాలి. దానికి ముందు కొంచెం ఎక్స్పాండ్ చేసుకుంటున్నాను దాన్ని. అట్లా ఎక్స్పాండ్ చేసుకున్నాక దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇట్లా టాపిక్ సెలెక్ట్ చేసి ఏ మీద క్లిక్ చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకొని వైట్ కలర్కి బ్యాక్గ్రౌండ్ ఏమైనా కావాలంటే ఆ ఎఫెక్ట్స్ మీదకి వెళ్ళేసి కింద బ్యాక్గ్రౌండ్ అని నొక్కారనుకోండి, అప్పుడు బ్యాక్గ్రౌండ్ ఆటోమేటిక్గా బ్లాక్ కలర్ వస్తుంది. అది మీకు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఆ కలర్ ఇక్కడ ఉన్న డౌట్ నేను ఆ ఫాంట్ వచ్చేసి ఇప్పుడు కొన్ని టాపిక్స్ పెద్దగా నేమ్స్ ఉన్నాయనుకోండి ఓవర్ఫ్లో అవుతుంది. సో, అందుకని చెప్పేసి దాన్ని 80 పెట్టుకున్నాను. ఆ ఫార్మాటింగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఏ ఫాంట్ కావాలి, ఏ స్టైల్స్ కావాలి అనేది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఏదైనా మీకు ఇష్టం ఉన్న సింపుల్‌ది తీసుకోండి. పెద్దగా ఆలోచించిన అవసరం లేదు. సింపుల్‌గా తీసుకొని పెట్టుకున్నారనుకోండి ఫాస్ట్ అయిపోతుంది. పెద్ద టైం వేస్ట్ చేయడం అవసరం లేదు. ఇప్పుడు అది డూప్లికేట్ చేసుకోవచ్చు. ప్లస్ కాపీ చేసి మళ్ళీ పేస్ట్ చేసుకుంటే సేమ్ దాన్ని ఇప్పుడు ఇంకో డిస్క్రిప్షన్ కింద మార్చుకొని తర్వాత దీన్ని కూడా ఫార్మాట్ చేసుకోవాలండి. ఫార్మాట్ చేసుకుంటే అప్పుడు మనకి పైనది ఉండేది ఒకలాగా హెడర్ లాగా, కింద ఉండేదంతా డిస్క్రిప్షన్ లాగా నీట్‌గా సెట్ అవుతుంది. సో, దీనికి సేమ్ ఇది కూడా బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ పెడితేనే ఏందంటే మీరు వెనకాల ఇచ్చిన వీడియో బ్యాక్‌గ్రౌండ్ అనేది సరిగ్గా కనిపియదు. సో, అందుకు దీనికున్న బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్‌ని తీసేస్తే కొంచెం వీడియో చూస్తారు. ప్లస్ మనం రాసిన కంటెంట్ కూడా చదవడానికి 7 సెకండ్స్ అయినా గానీ చదవడానికి ఈజీగా ఉంటది. దీని బ్యాక్‌గ్రౌండ్ తీసేసినాం కదా! నన్నని తర్వాత చూస్తున్నాను నేను వేరే కలర్స్ బాగుంటుందా అని చెక్ చేస్తున్నాను. సో, వైటే బాగుంది. సో, వైట్ పెట్టుకొని దాన్ని అక్కడిక్కడ అడ్జస్ట్ చేసినామంటే దాన్ని అయిపోతుంది.
ఫాంట్ కూడా ఇది కొంచెం డిఫరెంట్గా ఇద్దాం అనుకుంటున్నాను. కొంచెం కింద కామోరెంట్ ఈ ఫాంట్ బాగుందండి. నెక్స్ట్ అయిపోయింది. ఇక్కడితోనే ఆల్మోస్ట్ 80% అయిపోయిందండి. ఇప్పుడు జస్ట్ మనం మళ్ళీ యాప్స్ మీద క్లిక్ చేసి బల్క్ క్రియేట్ మీద నొక్కారనుకోండి, ఇక్కడ మీకు ఎంటర్ డేటా మాన్యువల్లీ ఆర్ అప్లోడ్ డేటా అన్నప్పుడు ఎక్సెల్ ఫైల్ని పెట్టేయచ్చు డైరెక్ట్ అప్లోడ్గా. లేదు మాన్యువల్గా కాపీ పేస్ట్ చేస్తాము అనుకుంటే ఎంటర్ డేటా మీద క్లిక్ చేసి అక్కడ నేమ్, ఈమెయిల్, ఫస్ట్ రో, సెకండ్ రో అని ఉండే కదండి, అది శాంపుల్ డేటా. సో దాని మీద మనం ఇంతకుముందు వచ్చిన అవుట్పుట్ని కాపీ చేసి పేస్ట్ చేసుకోవాలి. ఒక్క నిమిషం నేను కాపీ చేస్తున్నాను. చాట్‌జీపీటీకి వెళ్ళి తీసుకొచ్చి పేస్ట్ చేసి సో అది సార్ట్ అయింది. బికాజ్ ఎక్సెల్‌లో సార్ట్ అయిపోయింది. ఇదన్నీ ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ మీద మనకి ఈజీగా 10 వచ్చినాయి. 5 టాపిక్స్ మీద ఈచ్ 10, 10, 10 వేసుకుంటే 50 టాపిక్స్, 50 వీడియోస్ 50 వీడియోస్కి కావాల్సిన కంటెంట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు వీటిని మనం టాపిక్ రైట్ క్లిక్ ఇచ్చి కనెక్ట్ డేటా అని చెప్పేసి మళ్ళీ డిస్క్రిప్షన్ టు లెసన్ ఆర్ అబ్జర్వేషన్ ఇచ్చినాం అనుకోండి. ఇప్పుడు డేటా కనెక్ట్ అయితేనే అక్కడ పర్పుల్ కలర్లో హైలైట్ అవుతుందండి మనకి. అక్కడ పర్పుల్ కలర్ హైలైట్ అయింది కదా. ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు కొన్ని వ్యూవర్స్ వచ్చేసి టాపిక్ 7 సెకండ్స్, డిస్క్రిప్షన్ 7 సెకండ్స్ అట్లా ఉంటే బాగోదు కదా. సో ఫస్ట్ ఆ టాపిక్ ఏంది, ఆ తర్వాత ఆ డిస్క్రిప్షన్ రావాలి కాబట్టి ఆ టైమ్ లైన్స్ని మనం అడ్జస్ట్ చేద్దాం. ఆ టైమ్ లైన్స్ ఏంటంటే, నేను ఒక టాపిక్‌ని 3 సెకండ్స్, మీ ఇష్టం 3.5 తీసుకోండి. సో వీడియో 7 కాబట్టి టాపిక్‌కి తక్కువ, డిస్క్రిప్షన్‌కి ఎక్కువ అన్నట్టు నేను ఒకటి 3, ఒకటి వచ్చేసి 4 తీసుకుంటున్నాను. సో దాని టైం లైన్ కూడా ఇట్లా డ్రాగ్ చేయాలి. ఒకవేళ 2 మైక్రో సెకండ్స్లో అయినా సరే కానీ అవి సరిగ్గా సెట్ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ టైం లైన్లో కింద మీద రాకుండా చూడండి. ఇప్పుడు 2 కరెక్ట్ ఉన్నాయి కాబట్టి టాపిక్ అదొక్కటి చూసుకోండి. టెస్ట్ చేయడానికి ప్లే బటన్ నొక్కారనుకోండి, టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ అంటే కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు ఆ డేటా ఏమైతే ఇచ్చినామో అవన్నీ ఇక్కడ వస్తున్నాయి. ఆ 50 చూపిస్తుంది మనకి సెలెక్ట్ ఆల్. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేయగానే ఇంకో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ మనకి ఇప్పుడు ఫైనల్గా కావాల్సిన 50 షార్ట్ వీడియోస్ వచ్చేస్తాయి. ఇదే విధంగా సేమ్ 1000 మన ఇష్టం అండి. ఆ ప్రాంప్ట్స్ ఎన్నంత ఇచ్చుకోవచ్చు. వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. అంతే. ఇప్పుడు ఎగ్జాక్ట్ 50 వీడియోస్ ఉంటాయండి. అది ప్లే చేసి చూస్తే చూడండి, గ్రోత్ అని టాపిక్ అది డిసపియర్ అయిపోయి మళ్ళీ దాని కింద మనకి కావాల్సిన డిస్క్రిప్షన్ వస్తుంది. సేమ్ మళ్ళీ గ్రోత్, మళ్ళీ డిస్క్రిప్షన్. సో ఇదే విధంగా ఆల్మోస్ట్ అన్ని 50. ఇప్పుడు స్టార్టింగ్లో అన్ని ఫస్ట్ 10 గ్రోత్ వస్తాయి. ఆ తర్వాత మిగతావన్నీ డిస్క్రిప్షన్ మన వేరే టాపిక్స్ మీద వస్తాయి. 10, 10, 10, 10, 10 అట్లా 50 వరకు ఉన్నాయి. కింద టైం లైన్లో చూసారనుకోండి, ఒక్కొక్క 7 సెకండ్స్కి ఒక్కొక్కటి కదా. సో ఆల్మోస్ట్ ఆ 50 వీడియోస్కి 5.50 అంటే 5 minutes 50 seconds పడుతుంది. డ్రాగ్ చేసి చూడండి. సో అన్నీ లోడ్ అవుతున్నాయి. మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ పేజెస్ అండ్ సపరేట్ ఫైల్స్, ఇది ఒక్క చెక్ బాక్స్ మీరు చూసుకున్నారనుకోండి, అన్ని సపరేట్ ఫైల్స్ కింద మీకు షార్ట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి. సో ఇదే విధంగా 50, 100, 500, 1000 అన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చండి. ఏం ఇష్యూ ఉండదు. అన్నీ మానిటైజ్ అవుతాయి. కొందరు ఫేస్లెస్ వీడియోస్ చేయాలని అనుకుంటారు. సో వాళ్ళకి మాత్రం ఇది చాలా యూస్ఫుల్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి.